హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో క్లోజ్ చేసే ముందే వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. మీ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, సో ఈరోజు ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నామంటే మీకు అందరికీ తెలిసిందే నవోదయ రిజల్ట్స్ గురించి. సో అందరూ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారనమాట. సో మనం కూడా చెప్పడం జరిగింది. సో 31st లోపు అనేది 25th నుంచి 31st లోపల మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పాను. సో ఫైనలీ వెయిటింగ్ ఈజ్ ఓవర్. రిజల్ట్స్ అనేవి మనకు వచ్చేసాయి అనమాట. సో మార్నింగ్ నుంచి వీడియో చేద్దాం అనుకున్నాను. సో మన స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నాను అనమాట. స్టూడెంట్స్ అందరూ కూడా గుడ్ న్యూస్ చెప్తున్నారు. సో రేపు ఈవినింగ్ లో అండ్ మనకి ఒక వారం రోజుల నుంచి అందరూ కూడా ఫోన్ కాల్స్ చేయడం రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి ఏంటని చెప్పేసి. సో కామెంట్ బాక్స్ లో కూడా కామెంట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ వాళ్ళ గురించి ప్రత్యేకించి వీడియో చేయడం జరిగింది అనమాట. సో 25th మనకి 99% వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ రాకపోయినట్లయితే సో నెక్స్ట్ డేట్ అయినా మనకు వచ్చేవచ్చు అనమాట 31st లోపు అని చెప్పాను. సో ఈరోజు రిజల్ట్స్ అయినా వచ్చేసాయి, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. సో నేను నవోదయ సైనిక్ స్కూల్ RMS ఎగ్జామినేషన్స్కి ట్రైనర్గా వర్క్ చేస్తున్నానండి. సో మన ఇన్స్టిట్యూట్ నుంచి నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే మనం చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ క్లాసెస్కి అటెండ్ అయ్యి చాలామంది విద్యార్థులు అయితే సక్సెస్ అయితే చూసారనమాట. సో మీకు కూడా సక్సెస్ కావాలనుకున్నట్లయితే మాకు కాంటాక్ట్ చేయండి. సో డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా తక్కువ ప్రైజెస్కి నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించిన ఆన్లైన్ సెషన్స్ అయితే మనం కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఈరోజు మనం ఏదైతే నవోదయకి సంబంధించిన రిజల్ట్స్ ఏ విధంగా తీసుకోవాలి ఏంటంటే సో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ని ఓపెన్ చేసినట్లయితే సో అక్కడ నవోదయ విద్యా సమితి అని టైప్ చేయండి గూగుల్లో. సో సెర్చ్ చేసినట్లయితే మనకి వెంటనే నవోదయ విద్యా సమితి అని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది స్టార్టింగ్లో కనిపిస్తుంది అనమాట. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే హోమ్ పేజ్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో అక్కడ పైన మనకి 6th క్లాస్కి సంబంధించిన రిజల్ట్స్ అని చెప్పి స్టార్టింగ్లో మనకి లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, ఈ విధంగా మనకి పేజ్ అయితే కనిపిస్తుందండి. సో అక్కడ మనకి ఒకటి రోల్ నెంబర్, ఓకేనా. సో మీ హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో హాల్ టికెట్ మీద రోల్ నెంబర్ అనేది ఉంటుంది. సో ఆ రోల్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ కాలంలో మీరు క్లిక్ చేసినట్లయితే ఒక క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో క్యాలెండర్లో మనకి సో ఇయర్, మంత్, డేట్ అనేది సెర్చ్ చేసుకున్నట్లయితే సో హాల్ టికెట్లో మనకి ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉందో యాజ్ ఇట్ ఈస్గా అదే రావాలి. సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సో మనకి క్లిక్ రిజల్ట్ అనేది క్లిక్ చేయగానే మనకి ఏంటంటే సో కిందన రిజల్ట్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. సో మన స్టూడెంట్ ఒకరిది అయితే నేను ఇప్పుడు సెట్ చేయడం అయితే జరిగిందనమాట. సో వాళ్ళ రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా వచ్చాయి, అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు. ఓకే, సో ఈ విధంగా మనకి సెలెక్ట్ అయినట్లయితే సో మీకు సెలెక్టెడ్ అని రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో మనం సెట్ చేయగానే అంటే కంగ్రాచులేషన్స్ యువర్ సెలెక్టెడ్ అని చెప్పేసి వస్తుంది అనమాట గ్రీన్ కలర్లో. ఓకేనా, సో ప్రొవిజనలీ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ అని వచ్చి రావడం జరుగుతుంది. ఒకవేళ సెలెక్ట్ కాకపోయినట్లయితే మీకు సారీ అని చెప్పేసి రావడం జరుగుతుంది అనమాట రెడ్ కలర్లో. ఓకేనా, సో ఇలా గ్రీన్ కలర్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏదైతే నేను రిజల్ట్స్ అనేది తీసానో సో ఈ విధంగా వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా సెలెక్ట్ అయినట్లేనండి. సో దాంట్లో ఎటువంటి డౌట్ కూడా లేదు. సో మీరు సెలెక్ట్ అయిపోయినట్లే. సో మీరు ఏంటంటే నెక్స్ట్ ఏదైతే డాక్యుమెంట్ ప్రాసెస్ అనేది ఉంటుందో ఆ డాక్యుమెంట్ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మనం ప్రీవియస్లీ దానికి సంబంధించిన వీడియో అయితే చేయడం జరిగింది. సో ఒకసారి వెతకండి, మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, లేదా రేపు లేదా ఈరోజు ఈవినింగ్ లోపైన సో ఆ వీడియో అయితే మీకోసం నేను తీసుకుని రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ఏ డాక్యుమెంట్స్ కావాలి, సో అవి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి, సో ప్రతి ఒక్కటి కూడా సో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే మీ ఇంటి దగ్గరలో కానీ ఎక్కడైనా సరే నెట్ సెంటర్స్ లేవు, రిజల్ట్స్ చూసుకోలేకపోతున్నాము, సో మా రిజల్ట్స్ మీరు చూసి పెట్టండి అన్నట్లయితే సో ఖచ్చితంగా మన అన్నపూర్ణ అకాడమీ నుంచి మీ రిజల్ట్స్ అయితే మేము అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మేము ఇక్కడ ఆన్లైన్లో చూసి మీరు సెలెక్ట్ అయ్యారా లేదని చెప్పడం జరుగుతుంది. దానికోసం మినిమం ఛార్జ్ ఒక 50 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా సరే సో మా దగ్గర ఫెసిలిటీస్ లేవు, మేము రిజల్ట్స్ చూసుకోలేకపోతున్నాము చూడండి అని చెప్పినట్లయితే సో ఖచ్చితంగా మేము చూసి పెడతాం అనమాట. సో మాకు కాల్ చేయొచ్చు. సో మా ఫోన్ నెంబర్ 7396961198. సో ఒక నెంబర్కి కాల్ చేసినట్లయితే మీ రిజల్ట్స్ అనేవి మేము చెక్ చేసి పెడతాం అనమాట. ఓకేనా, సో ఖచ్చితంగా మా నెంబర్స్ కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. లేదు అనుకున్నట్లయితే మీ దగ్గర ల్యాప్టాప్ కానీ మొబైల్ ఉన్నట్లయితే మీరే చూసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్ అనేది చేసినట్లయితే సో రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట.
డాక్యుమెంట్స్ గురించి మళ్ళీ దయచేసి ఎవరు అడగండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కటి కూడా నేను చేయడం అయితే జరుగుతుంది. సో ఎందుకంటే నవోదయకు సంబంధించి చాలామంది స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నారు, అందరితో మనం మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మార్నింగ్ నుంచి ఫోన్ కాల్స్ అనేవి వస్తూనే ఉన్నాయన్నమాట. సో అందుకే నేను సరిగా రెడీ కూడా అవ్వలేదు, వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాను అనమాట. సో మీకు ఈ వీడియో చేయాలని చెప్పేసి వీడియో అన్నీ చేసి పెడుతున్నాను, మీకు కూడా ఫస్ట్ చూసుకోవాలి కాబట్టి, ఓకేనా. సో అందరితో మాట్లాడే రిజల్ట్స్ అనేవి అన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరితో సో క్లియర్గా నేను మాట్లాడుకోవాలి. సో తర్వాత యూట్యూబ్లోకి ఈవినింగ్లోకి నేను వస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఈవినింగ్లోకి నేను రాకపోయినట్లయితే మార్నింగ్ కల్లా ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఏంటనేసి సో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, ఓకేనా. సో అప్పటి వరకు సో మన ఛానల్ని సో కంటిన్యూగా ఫాలో అవుతుందండి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైనా నవోదయకు సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే కామెంట్ బాక్స్లో మీ పేరు అండ్ మీ ఏరియా అనేది సో నాకు పంపించండి. సో పంపించినట్లయితే సో ఖచ్చితంగా ప్రతి ఒక్క రిజల్ట్స్ కూడా నేను చూస్తాను, ఓకేనా. సో మన అన్నపూర్ణ అకాడమీతో ఎవరైతే మన ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ సక్సెస్ని మాతో షేర్ చేసుకోండి, ఓకే. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, ఓకే. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఉంది. సో నెక్స్ట్ నవోదయ స్కూల్స్లో మీరు జాయిన్ అయిన తర్వాత మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. సో చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, ఓకే.